మూసీ రివర్ ఫ్రంట్ అని మేము ఇప్పుడున్న ఈ ప్రభుత్వం చెప్తున్నది. దానికోసమని ఈ చెరువుల మొత్తం ఆక్రమణ తొలగింపు, నీట్ ఫ్లో ఉండే కోసమని అది కూడా ఒక కారణం. ఎందుకంటే అది నేను కూడా మాట్లాడడం జరిగింది ప్రభుత్వంతోటి. మనం మూసీ పునరుద్ధరణ అంటే ఏంది, మూసీలో రెండే, ఒకటేమో మురికి నీరు రాకుండా చేయడం, రెండోది మంచి వర్షం నీరు సాఫీగా డైరెక్ట్గా రావడం, మూడోది దాని యొక్క భూమి పరిరక్షణ, కబ్జాకు కాకుండా. మూసి కూడా మస్తు చాలా ఉంది. సో ఇప్పుడు ఇందులో రెండోది, మూసీలోకి నీళ్ళు ఏడు నుంచి వస్తాయి, పరివాహక ప్రాంతంలో పడిన వర్షం చెరువు కుంట నుంచి అక్కడికి మూసీలో చేరుతుంది. ఇది సహజ నీటి వ్యవస్థ. దీని పునరుద్ధరణ చేస్తేనే మూసీ పునరుద్ధరణ అవుతుంది. అందులో స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ అది. సో అందుకే హైడ్రా చేసే పని రేపు పొద్దున్న మూసీ పునరుద్ధరణలో భాగంగానే ఉంటుంది అది. ఓకే, అంటే ఇది బహుశా తన లక్ష్యాన్ని చేరుకోవచ్చు హైడ్రా. దానికి ఒకటే లక్ష్యము, దానికి పరిధి, కాలపరిమితి లేదు. ఎందుకంటే ఇది నిరంతరం ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ. కాబట్టి హైదరాబాద్ లాంటి పట్టణ ప్రాంతంలో ఈ సామూహిక ఆస్తి, ప్రజల ఆస్తి, ప్రభుత్వ ఆస్తి మూడు పరిరక్షణ చేయాలంటే నిరంతరం పనిచేయాల్సిందే. కాకపోతే దీంట్లో ఆ జీవో దానిలో లోటుపాట్లు ఉన్నాయి, అంటే నేను గుర్తించినవి. ఆ జీవో లోటుపాట్లను సరిచేస్తే ఏమేమున్నాయి? ఒకటేమో అసలు ఈ లక్ష్యాలు పూర్తిగా స్పష్టంగా చెప్పలేదు. ఇదే ఇప్పుడు కన్ఫ్యూజన్ చెప్పినా కదా, చెరువు ప్రభుత్వ ఆస్తి కాదు, అసెట్ ప్రొటెక్షన్ అన్నారు. ఈ అసెట్ ఏంది? వెన్ యు ఆర్ సేయింగ్ అసెట్ అంటే ఆస్తి. ఈ ఆస్తి మీరు ఎట్లాంటి ఆస్తిని ఎట్లా పరిరక్షిస్తారు? రెండవది విధి విధానాలు ఇచ్చారు. ఇప్పుడు దీని నుంచి మనకు అన్ని డిపార్ట్మెంట్లతోటి కోఆర్డినేట్ చేసి విపత్తు నిర్వహణ కూడా వీళ్ళకి ఇచ్చారు. అంటే రేపు పొద్దున వరద కావచ్చు, ఇంకేదైనా విపత్తు వస్తే ఈ విపత్తు నిర్వహణ కోఆర్డినేషన్. సో ఫ్లడ్ వస్తే ఫ్లడ్కి ప్రివెన్షన్ ఉంటుంది, పోస్ట్ మేనేజ్మెంట్ ఉంటుంది. ఇవన్నీ నిర్వచనాలు ఇంకా పూర్తిగా లేవు. అందుకే విధి విధానాలు ఇంకా కూర్చొని ఎక్స్పర్ట్స్ తోటి కూర్చొని పనిచేయాలి. నేను ఇప్పుడు చెరువుది అంటున్నా, మనకి ఇప్పుడు ఉస్మాన్ సాగర్ తీసుకుంటే ఇప్పుడు కూల్చేసారు, రీస్టోరేషన్ వర్క్ చేయాలి కదా. రీస్టోరేషన్ వర్క్ ఒక అధికారితో కాదు, ఎందుకంటే ఈయనకి లిమిటేషన్ ఉంటుంది, ఒక మనిషితోటి ఉంటుంది. ఆయన ఐపీఎస్ కావచ్చు, ఐఏఎస్ కావచ్చు, ఆయన జ్ఞానం పరిధి లిమిటేషన్ ఉంటుంది. సో ఒక మల్టీ డిసిప్లినరీ టీం పెట్టుకొని ఆ ఉస్మాన్ సాగర్ని పూర్తిగా పునరుద్ధరణ చేస్తే అప్పుడు ప్రజలకు ఒక ఎగ్జాంపుల్, ఈ హైడ్రా చేసే పని ఇట్లా ఉంటుంది అని అర్థం కలుగుతుంది. అప్పుడు ఇంకా సపోర్ట్ చేస్తారు. సో అది ఉస్మాన్ సాగర్ తోటి మొదలు పెడితే కేవలము అదేంటి జేసీబీ తెచ్చి కూలగొడితే చాలామందికి ఇప్పటికీ తెలియదు. హైడ్రా అంటే కూలగొట్టే పని అనుకుంటారు. కూలగొట్టుడు కాదు, పునరుద్ధరణ పని. అంటే దీంట్లో ఇంకో 7-8 అడుగులు వేయాల్సి ఉంది. హైడ్రా ఒక్కటే అడుగు పడ్డది, ఇప్పటికి ఒకటే అడుగు పడ్డది. ఈ 7-8 అడుగులు ప్రజలకు అర్థమయ్యేటట్టు చేయాలంటే ముందు ఒక చెరువు తీసుకొని చేయండి. పూర్తిగా చేస్తే అప్పుడు ప్రజలు హర్షిస్తారు, ఆమోదిస్తారు.